విద్యా వ్యవస్థలో ఒక కొత్త ఒరవడి తీసుకురావడం ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మఒడి అని కానీ, లేదంటే నాడు నేడు అని కానీ, విద్యా దీవెన, విద్యా వసతి దీవెన, అఫ్ కోర్స్ ఈ రెండు ఫీజు రియంబర్స్మెంట్ నుంచే తీసుకొచ్చిన పేర్లు అయితే మార్చారు. అయితే ఇప్పుడు అప్పట్లో జగన్ మావయ్య అనేది బాగా వినిపించింది అందరికీ. ఎందుకంటే ఆయన ఇచ్చిన స్కూల్ కిట్లు కానీ, సాక్సుల దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి అన్ని ఇవ్వడం, మధ్యాహ్న భోజన పథకం, ఇవన్నీ ఆయన పేర్లు పెట్టుకోవడం, ఆయన విద్యార్థులకు అందరికీ కూడా మావయ్య అయిపోయారు. విద్యార్థుల తల్లికి ఒక తోడబుట్టిన వ్యక్తిలాగా, తోబుట్టులా చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇద్దరు మావయ్యలు ఒక తాతయ్య అనే నినాదం తెర మీదకి వచ్చింది. ఇద్దరు మావయ్యలు ఎవరంటే ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క నారా లోకేష్. ఇంకా తాతయ్య గారు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. అయితే స్టూడెంట్స్ తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా మమేకమై మాట్లాడడం ఒక రకంగా. ఇవేమీ కొత్త విధానం కాదు, గతంలో మేము తీసుకొచ్చిందే ఇప్పుడు మళ్ళీ వేలు చేసుకున్నారు, దానివల్ల ఉపయోగం ఏంటనేది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేసిన ప్రశ్న. కాకపోతే ఇది బాబు గారు జగన్మోహన్ రెడ్డిని చూసి ఫాలో అవుతున్నారు అనుకోవాలా, జగన్ మార్కును మార్చేసే ప్రయత్నంలో కొత్త కొత్త విధానాలు తెర మీద తీసుకొస్తున్నారని అనుకోవాలా? ఓవరాల్ గా విద్యా వ్యవస్థ మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ ని ఏ విధంగా చూడాలి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎవరు ఫాలో అవుతున్నారు? నిజంగా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు, లేదంటే ఆయన మార్చేసే మార్పా ఇది? కొత్తగా ఏమైనా ఆలోచిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం? రాజకీయాలను పక్కన పెట్టే చూస్తే ఇది ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం. ఎందుకు అంటే తల్లిదండ్రులతో టీచర్లు ఇంటరాక్ట్ కావడం, వీళ్ళందరి పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం అన్నట్టు. సాధారణంగా లేబర్లో ఎట్లా ఉంటుందంటే పిల్లల్ని పంపించేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు కూలి పనులకి వాటికి వెళ్ళిపోతారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివేటటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది ఎవరుంటారు? సంపాదన లేనటువంటి కుటుంబాల వాళ్ళే ఉంటున్నారు, అంటే పేదల కుటుంబాలే ఉంటున్నారు. వాళ్ళు వచ్చి రోజు స్కూల్ దగ్గరకు వచ్చి కూర్చుని మాట్లాడేటంత తీరికలు ఉండవు. చేర్చే రోజున వస్తారు అంతే, మిగతాది ఆ పిల్లలే ఫాలో అప్ చేసుకుంటుంటారు. వాళ్ళకి మాస్టర్లు ఏం చెప్పారు, లేదంటే ఏదైనా కావాలన్నా ఇదే ఇట్లా కావాలి అనేది వాళ్ళు అడుగుతుంటారు. దానికి అనుగుణంగా ఆ రూపాయి సంపాదించేటటువంటి ప్రయత్నంలో తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు వచ్చి ఆ మా పిల్లలు బాగా చదువుతున్నారా లేదా అని అడిగేటటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అదే అనేది ప్రైవేట్ స్కూళ్ళలో అసలు రోజు తీసుకెళ్ళి వదిలిపెట్టడం, మధ్యాహ్నం భోజనాలు కూడా తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, మళ్ళీ సాయంత్రం పికప్ చేసుకుని వచ్చే వాళ్ళు ఉంటారు. ప్లస్ ప్రతిదానికి కూడా దానికి ఏది ఫోనుల్లో చెప్పేది ఉంటుంది. అటెండెన్స్ సిస్టంలో ఇవాళ రాకపోతే గనక ఇట్లా రాలేదు మీ పిల్లలు అని చెప్పేది ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. ఒకప్పుడు అది ప్రైవేట్ సిస్టంలో ఉన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చాక ప్రభుత్వ సిస్టంలోకి తీసుకొచ్చాడు. ప్రభుత్వ విధానంలో అక్కడ అటెండెన్స్ కనుక రాకపోతే వెంటనే ఆ తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్ళేటట్టు పెట్టుకొచ్చారు. అట్లాగే 2 రోజులు రాకపోతే వాలంటీర్ ఇంటికి వెళ్ళి కనుక్కునేటటువంటి ఒక సిస్టమ్. అంటే స్కూల్ ఆ క్లాస్ టీచర్ హెచ్ఎంకి చెప్పాలా, హెచ్ఎం వాలంటీర్కి ఇంటిమేట్ చేయాలి, వాలంటీరు ఆ ఇంటికి వెళ్ళి విషయం కనుక్కోవాలి. ఇంట్లో వాళ్ళకి తెలిసి ఆబ్సెంట్ అవుతున్నారా, తెలియక ఆబ్సెంట్ అవుతున్నారు. ఇది ఎట్లా ఉంటుందంటే మనకి స్కూల్లో మాస్టర్ సరిగ్గా ఇబ్బంది పెడతారు అంటే, మనం ఏదో మాస్టర్ హోంవర్క్ ఇచ్చారు, అది మనకు రాలేదు, లేదా అది చదవలేదు, మనం ఏదో ఆ టైంకి ఆడుకున్నాము తిరిగేసాము, అట్లాంటప్పుడు స్కూలు డుమ్మాలు కొట్టినటువంటి చాలా ఉన్నాయి. నాలాంటి వాళ్ళం కూడా అట్లా స్కూల్కి డుమ్మాలు కొట్టినటువంటి ఉంది. ఆ టైంలో ఏం చేస్తాం, ఎక్కడో స్కూల్ గ్రౌండ్లోనో కనబడకుండా ఏ గుడి దగ్గర కూర్చుని రావడం చేసేవాళ్ళు. అట్లాంటిది ఇక్కడ తెలిసిపోతుంది వెంటనే. అవి ప్రభుత్వ పాఠశాల కాబట్టి ఆ రోజుల్లో అట్లాంటి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు అది ప్రైవేట్ పాఠశాలల్లోకి వచ్చేటప్పటికి ఆ సిస్టమ్ రన్ అవుతుంది. దానికి ఇప్పుడు ఇది కూడా ప్రభుత్వమే ఆ పని చేస్తూ ఉండటం అన్నట్టు ఒక జవాబుదారీతనాన్ని తీసుకొచ్చారు. అది దానికి తోడుగా ఒక ఇదివరకటి రోజుల్లో ఏంటంటే, ఎప్పుడు నాకు తెలిసి నా చిన్నప్పుడు నేను చదివిన గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే ఎప్పుడు పేరెంట్స్ మీటింగ్స్ అనేది జరిగిన చరిత్ర లేదు. ఓన్లీ కేవలం యానివర్సరీ అప్పుడు కూడా తల్లిదండ్రులు ఏం పిలవరు, వాళ్ళు జాయినింగ్ రోజున వచ్చారు. మా నాన్న, మా చెల్లెలకైతే మా నాన్న మా అమ్మ కూడా రాలా. నేను అప్పుడు చదువుతున్నది 7th చదువుతా, 4th క్లాస్కి మా చెల్లెల్ని స్కూల్లో చేర్చేటప్పుడు నేనే తీసుకెళ్ళి చేర్చా. అప్లికేషన్ ఒకటి ఇస్తే సంతకం మా నాన్న సంతకం అని చెప్పేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి సంతకం పెట్టించి ఇచ్చినటువంటి రోజులు. కాబట్టి అట్లాగా మార్పులు ఉంటాయి. అంటే అంతే, ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ద్వారా మాత్రమే తల్లిదండ్రులకు తెలిసేది అంతే. ఇవాళ రోజున అలా కాకుండా ప్రైవేట్ స్కూల్స్లో ఓవర్ కేరింగ్ కారణంగానే ప్రభుత్వ పాఠశాలల నుంచి మధ్యతరగతి తమ బిడ్డల్ని అక్కడికి తీసుకెళ్లారు. అలాంటిది ఆ మధ్య తరగతి యొక్క
ఆ కోరికల తరహాలో అంటే వాళ్ళకి ఎట్లాంటి సేవలు అందుతున్నాయో అదే సేవలు ప్రభుత్వ పాఠశాలలకు తీసుకెళ్ళిన వాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చేటప్పటికి దాంట్లో రాజకీయాలను ఇన్వాల్వ్ చేయలేదు. అంటే రాజకీయ పార్టీలు ఈ మీటింగులకు అటెండ్ అయ్యే విధానాన్ని పెట్టలేదు. స్థానికంగా ఉన్నటువంటి ఏది ఆ స్కూల్ టీచర్లు, అలాగే పేరెంట్స్ కమిటీ, అట్లాగే వీళ్ళతో ఎప్పటికప్పుడు మీటింగ్ జరిగేది. 3 నెలకో అట్లాగేదో జరిగినాయి. వాళ్ళ టైంలో పేరెంట్స్ను టీచర్స్ మీటింగ్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండేది. దాంట్లో పేరెంట్స్ కమిటీ లీడ్ తీసుకునే, దాంతోపాటు ఆ స్కూల్లో ఏదన్నా సదుపాయాలకు సంబంధించినటువంటి అంశంలో మెరుగుపరిచేది అది కూడా వాళ్ళకే అప్పచెప్పారు. ఆ స్కూల్ మేనేజ్మెంట్లు ఓ రకంగా పేరెంట్స్ కమిటీలే, సాధారణంగా అధికార పక్షానికి సంబంధించినటువంటి పేరెంట్స్ కమిటీలే ఉంటాయి అక్కడ. అంటే ఆ స్కూల్లో చదువుతున్న పిల్లల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులైనటువంటి పిల్లల తల్లిదండ్రులకి ఆ కమిటీలు అప్పచెప్తుండొచ్చు అక్కడ. అట్లాగే మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ, టాయిలెట్లు, ఇదంతా కూడా పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలోనే నడిచినాయి. అలాగే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ జరిగినాయి. కాకపోతే అది వాళ్ళ మధ్యనే జరిగినాయి, స్కూల్ వాళ్ళకి మధ్యనే జరిగినాయి ఆ మీటింగ్స్. ఇదంతా కూడా అప్ చేయడం, ఈ సిస్టమ్ అంతా కూడా మోడీ సర్కార్ పెట్టినటువంటి విధానం. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థకి సర్వశిక్ష అభియాన్ నిధులు ఇస్తారు కదా, ఆ నిధులు ఇవ్వాలంటే దానికి ఆచరణలో కొన్ని ఫార్ములాస్ పెట్టారు. అంటే ఎడ్యుకేషన్ అనేది అదేదో వాళ్ళు డబ్బులు పంపిస్తారు, ఇక్కడ వీళ్ళు ఖర్చు పెట్టుకుంటారు అన్నటువంటి ధోరణి కాకుండా కొన్ని బాధ్యతాయుతమైనటువంటి విధానాలకు సంబంధించిన గైడ్ లైన్స్ పంపించింది. అది మోడీ అదే జగన్ సర్కార్ అమలు చేసింది. వీళ్ళు మరొక అడుగు ముందుకు వేసి రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్, స్థానిక ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్ తీసుకొచ్చారు. అది తేడా. కొత్తగా చేసింది అయితే ఏమీ లేదనుకోవాలి. రాజకీయ నాయకులు దూరడం అనేదే అనవసరం నన్ను అడిగితే. దాంట్లో ఎమ్మెల్యేలు లేకపోతే మంత్రులు వీళ్ళు ఏం చేస్తారు, ఒక రకంగా మంచిది, వాళ్ళు రావడం వల్ల ఆ స్కూల్లో సదుపాయాలు, కానీ వాళ్ళు చేయగలిగేది ఏముంటుంది. అయితే వాళ్ళ జేబులోంచి 4 రూపాయలు ఇవ్వడం, అట్లా ఇచ్చేవాడు ఎవడన్నా ఉంటున్నాడు ఇప్పుడు. వాస్తవంగా పాఠశాలలకు సంబంధించినటువంటి దాంట్లో మెయిన్ కావాల్సినటువంటిది రెగ్యులర్ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉందా లేదా అన్నటువంటిది. ఇప్పుడు ఈ మీటింగుల ద్వారా ఒకటి బెనిఫిట్ అవుతుంది ఏంటంటే రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఒకవేళ అట్లా సదుపాయాలు లేనిది అక్కడ రాజకీయ నాయకులు ఎదురుగుండా, అంటే ఈవెన్ ఇక్కడ ఇంతకుముందు పేరెంట్స్ స్టూడెంట్స్ మీటింగే కదా, పేరెంట్స్ టీచర్స్ మీటింగే కదా, ఆ టైంలో ఈ వీళ్ళు అధికార పక్షం వాళ్ళు కాబట్టి మాట్లాడలేకపోయి ఉండొచ్చు కదా, వాళ్ళకి ఇప్పుడు మాట్లాడేటటువంటి ఛాన్స్ వచ్చి ఉండొచ్చు. ప్లస్ మొహమాటం లేకుండా ఏది పెద్ద నాయకుడు ముందే ఉంటారు కాబట్టి అడిగి ఉండొచ్చు. ఒకవేళ కాదు టాయిలెట్ బాగాలేదు అంటే కనుక నిర్మోహమాటంగా చెప్పడానికి అవకాశం ఉండి వచ్చి ఉండొచ్చు వాళ్ళ ఎదురు. ఆ విధంగా ఒక అందుకు మంచిదే. ఒక అందుకు తలనొప్పి ఏంటంటే రాజకీయాల ఇన్వాల్వ్మెంట్ స్కూళ్ళల్లోకి మంచిది కాదు. అవును, కానీ ఒకటిసారి ఇక్కడ విద్యా వ్యవస్థ మీద కూటమి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికే ఇదంతా చేస్తోందా? ఒక పక్క మొన్న కడప జిల్లాకి ఈయన వెళ్ళారు, ఎవరు మా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, విద్యార్థులు కలిసి భోజనాలు చేశారు. ఒక పక్క నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి వాళ్ళతో కూర్చోవడం, భోజన పథకం ఇవన్నీ ఒకసారి చూడడం. అలాగే ఇంకో రెండో అంశం కూడా, నాడు నేడు వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని తేల్చి చెప్పే ప్రయత్నం కూడా, దానికి ఏదో రేటింగ్లు ఇచ్చారంట కదా, 5 స్టార్ రేటింగ్లు, అసలు ఒక స్కూల్ కూడా రాలేదంట. మొత్తం 0 రేటింగుల్లో అయితే మాత్రం చాలా స్కూళ్ళు ఉన్నాయి, దాదాపు 340 ఎన్నో లెక్క చెప్పుకొచ్చారు అభ్యాసం సంబంధించి, మౌలిక సదుపాయాలకు సంబంధించి. అంటే విద్యా వ్యవస్థను మార్చడంలో వీళ్ళ చిత్తశుద్ధి చూపించుకోబోతున్నారా? గత ప్రభుత్వం అసలు విద్యా వ్యవస్థకి సంబంధించి ఇన్ని పథకాలు తీసుకొచ్చింది కానీ దానివల్ల కంప్లీట్ 0 ఏమీ చేయలేదు అని చెప్పే ప్రయత్నం జరుగుతోందా? ఇందులో ఒక విచిత్రమైనటువంటి పాయింట్ ఉంది. ఏంటంటే వీళ్ళు చెప్పినటువంటి, మీరు చెప్పినటువంటి ఆ రేటింగ్లో ఒక, అంటే వాళ్ళు రేటింగ్ని అంటే మార్కులు దేనికి వేయాలి? ఇప్పుడు ఒకదానికి 25 మార్కులు, ఒకదానికి 10 మార్కులు ఉంటాయి కదా, అట్లాగే వీళ్ళు వేసిన మార్కులు ఏంటి అంటే రెండు రకాలు వేశారు. ఇందులో అన్నిటికంటే విచిత్రమైనటువంటి రేటింగ్ నాకు ఒకటి అనిపించింది. ఇందులో 4 విభాగాల్లో హాజరుకి 40% అంట, ఫలితాలకు 60% గ్రేడింగ్ ఇచ్చారట. 4 విభాగాల్లో హాజరుకి 40%, ఫలితాలకు 60% గ్రేడింగ్ ఇచ్చారట. 2 కలిపి 90% దాటిన బడులకు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారట. అప్పుడంటే ఏంటి, అటెండ్ కావట్లేదా స్టూడెంట్స్? హాజరుకి రేటింగ్ రాలేదంటే అటెండెన్స్ లేదనే కదా అర్థం. మరి అప్పుడు తప్పు ఎవరిది అవుతుంది? నెంబర్ 1. దానికి ఆల్టర్నేటివ్ ఏంటి?
రెండవది ఇందులో చెప్పుకున్నట్టు ఇది ఫలితాలకు 60%. ఫలితాలు అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఫలితాలు ఎక్కడ వచ్చినాయి? అప్పుడు ఒకవేళ ఈ ప్రభుత్వం వచ్చాక ఫలితాలు తగ్గితే ఈ ప్రభుత్వాన్ని కదా బాధ్యత, పాత ప్రభుత్వాన్ని అవ్వదు కదా ప్రాక్టికల్గా. ఇక్కడ ఒకటి మనం తిమ్మిని బమ్మిని చేసేటటువంటి రాజకీయాలు ఇట్లాంటి వాటిట్లో అనవసరం. దీన్ని ఏమంటామంటే స్కూళ్ళ సదుపాయాలు బాగుపడ్డాయా లేదా, ఇది కళ్ళెదురుకుండా కనబడుతుంది. ఆ బిల్డింగ్ మారిందా లేదా, దాంట్లో ఎక్కడో ఒక చోట పెచ్చి ఊడింది, ఒక చోట పెచ్చింది, మనకి నీళ్లే గారినటువంటి భవనాలు చూసాం. ఫస్ట్ బేసిక్గా ఆ ఊర్లో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి తెలుసు గతంలో స్కూల్ ఎట్టుండేది, ఇప్పుడు ఎట్లుంది, అక్కడ గార్డెన్ లాగా పెట్టారా, స్పోర్ట్స్ ఏర్పాటు చేశారా, ఇంతకుముందు బ్లాక్ బోర్డు ఉంటే ఇప్పుడు ఏం బోర్డు పెట్టారు, డిజిటల్ బోర్డు పెట్టారా, అలాగే యూనిఫామ్లు మంచిగా ఉన్నాయా, షూస్ మంచిగా ఉన్నాయా, భోజనం సక్రమంగా పెడుతున్నారా, అలాగే ఆ స్కూల్ ఫాలో అప్ చేస్తున్నారా లేదా, తల్లిదండ్రులకు తెలుసు కదా. అదే అవును. ఇక్కడ గ్రేడింగ్ ఎట్లా ఇవ్వాలా అంటే, గ్రేడింగ్ ఇవ్వదలుచుకుంటే నీకు యూనిఫామ్ బాగుందా, అలాగే పుస్తకాలు అన్నీ వచ్చినాయా, బూట్లు అన్నీ వచ్చినాయా, నీ క్లాస్ రూమ్ బాగుందా, నీ బెంచీలు బాగున్నాయా, నీ కుర్చీ బాగుందా, నీకు మాస్టర్లు అంతా ఉన్నారా, ఉన్న మాస్టర్లు అటెండ్ అవుతున్నారా, అలాగే ఏదైతే ఈ మధ్యలో ఏమైనా కంప్లైంట్ చెప్తే చూస్తున్నారా, అట్లాగే నీకు అర్థమవుతోందా, ఇవి కదా ఇవ్వాల్సింది గ్రేడింగ్లు. అంతే కదా. ఇవన్నీ వదిలేసి ఏయో గ్రేడింగ్లు ఇచ్చుకుంటే, అంటే సైన్స్ పరీక్షకు సోషల్ రాసినట్టు ఉంటుంది అనమాట, సోషల్ మార్కులు వేసినట్టు ఉంటుంది బేసిక్గా. ఇక్కడ మనం బురదయ్యచ్చు, మన పత్రికల్లో రాసుకోవచ్చు. ప్రాక్టికల్గా ఈవేళ ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడే విధంగా విద్యా వ్యవస్థ మార్పుకి ప్రయత్నం ప్రారంభమైంది. దాన్ని కొనసాగించు, ఇంకా అంతకంటే ఎక్కువ చేయి, స్పీడప్ చేయి. అంతే తప్పించి అది బాలేదు, దాంతో నాశనం అయిపోయినాయి ఈ స్కూళ్ళు, జగన్ హయాంలో స్కూళ్ళు నాశనం అయిపోయినాయి అని చెప్తారన్నటువంటిది ఎక్సెప్ట్ జగన్ హేటర్స్ తప్పించి నాకు తెలిసి తటస్థులు కూడా మాట్లాడరన్నమాట. తటస్థులు కూడా ఓ ప్రయత్నం. ఇప్పుడు మనం ఒక రోడ్డు వేయడానికి డబ్బులు లేక దాన్ని ఏమంటారు, టోల్ గేట్లు పెట్టుకుంటాం. అలాంటిది ఇక్కడ ఒక స్కూళ్ళకి డబ్బులు ఏం నుంచి వస్తాయి, ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడతాయా? దానికి ఇంత సిస్టమ్. ఇంకోటి ఇప్పుడు స్కూళ్ళకి ఏం చేస్తున్నాం, మళ్ళీ అదేదో వీళ్ళని పిలిచి ఎన్ఆర్ఐల్ని ఇప్పుడు వాళ్ళ చేత కట్టిస్తామంటున్నాం. కానీ ప్రభుత్వమే కట్టిందే, దాన్ని ఎంత జాగ్రత్తగా చేసుకొచ్చారు. ఉపాధి హామీ పథకం నిధులు వాడారు, సర్వశిక్ష అభియాన్ నిధులు వాడారు. ఈ రెండింటిని అనుసంధానిస్తా, అట్లాగే మెటీరియల్ కాస్ట్ ఇస్తుంది కొంత, వీటి అన్నిటి అనుసంధానిస్తా జాగ్రత్తగా కట్టుకొచ్చారు. పూర్తి అయిపోయినాయా? పూర్తి కాలేదు, నో డౌట్. కానీ ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థని మెరుగుపరిచే ప్రయత్నం చిత్తశుద్ధితో గత ప్రభుత్వం చేసింది. ఆ విషయం ఒప్పుకు తీరాలి. దాన్ని అది కాదు, అది దుర్మార్గం చేసింది అని చెప్పే ప్రయత్నం చేసుకోవచ్చు, బట్ ఆ స్టూడెంట్కి తెలుసు కదా. రెండవది, ఈ ప్రభుత్వం చెప్పాల్సిందేంటి ఆ మీటింగులలో, అమ్మఒడి డబ్బులు ఎప్పుడు ఇస్తాం, ఎందుకని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని చెప్పారు. ఇచ్చారా? ఇక్కడ అసలు ఆ ఊసే లేదే. పవన్ కళ్యాణ్ ఎత్తలేదు, చంద్రబాబు ఎత్తలేదు, లోకేష్ ఎత్తలేదు. ఇంకా ఈ మీటింగ్ వల్ల ఏంటి ప్రయోజనం? వాళ్ళతో కలిసి భోజనం చేశారు. భోజనాలు చేయడానికి ఏముంది? దీనివల్ల ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ నడిచింది తప్పించి ఏం ఒరిగింది అంటే, జగన్ ఏం చేయలేదు, విద్యా వ్యవస్థని బాగు చేసే ప్రయత్నం ఇప్పుడే జరుగుతుందని చెప్పడం. ప్రజలు దాన్ని అంగీకరిస్తారా లేదా అంటే, జగన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ అంగీకరిస్తారు, జగన్ అనుకూలించేటటువంటి వాళ్ళు నవ్వుకుంటారు, తటస్థులు వచ్చేటప్పటికి అయోమయంలో పడతారు. తటస్థులను అయోమయంలో పెట్టడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశంలాగా కనబడుతుంది. ఓవరాల్గా కొన్ని పథకాలను డైవర్ట్ చేయడమో లేదంటే డైవర్షన్ రాజకీయం ఏమైనా కనిపిస్తుందా సార్ విద్యా వ్యవస్థ మీద? ఇక్కడ వీళ్ళ చిత్తశుద్ధిని కూడా ఎంతవరకు చూడాలి, కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధిని? ఒక్కటేనండి, బేసిక్గా ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం పెట్టాలనుకోవడానికి సమర్థిస్తాను నేను. జగన్ తీసేయడాన్ని కూడా నేను విభేదించాను ఆ రోజున కూడా. అయితే సిబిఎస్ఈ సిలబస్ టీచర్లకి చెప్పడం రాదని చెప్పి ఆపేస్తే టీచర్లను నువ్వు రిక్రూట్ చేసుకోవాలి, అంతే తప్పించి వదిలేస్తే ఎట్లాగా? ఇప్పుడు ఎందుకు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలతో పోటీ పడకూడదు? అలా చేస్తేనే కదా దాని ప్రయోజనము. ఇప్పుడు భవిష్యత్తులో కావాల్సింది ఏంటంటే,
ఇందులో ఉన్న పిల్లలలో బుర్రున్న వాళ్ళని తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూళ్ళకి వేయడం కాదు. ఇదివరకు జరిగినటువంటి ప్రాసెస్ ఏంటంటే, ఒక గవర్నమెంట్ స్కూల్లో మంచి, అంటే ఎప్పుడైనా సరే ఈవెన్ మీరు నారాయణాలు చైతన్యాల్లో చూసినా 100కి 100 మంది అందరికీ ఫస్ట్ ర్యాంకులు ఏం రావు కదా. సాధారణంగా కొంతమంది అందులో టాలెంటెడ్ ఉంటారు. వీళ్ళు ఈ టాలెంటెడ్ వాళ్ళని ఎతికి పట్టుకొస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి ఫ్రీ ఇచ్చేసి అవసరమైతే ఫీజు అక్కర్లేదు మిగతాదని చెప్పి చేర్చేసుకుంటారు వీళ్ళ దాంట్లో. అవును, ఆ ర్యాంకులు వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ఇదివరకు అట్లాంటి ర్యాంకులు ప్రభుత్వ స్కూళ్ళకు వచ్చినాయి. అది మనం ఒప్పుకు తీరాల్సిన నిజం. గత 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 100% రిజల్ట్ ఉన్నాయి కూడా ఉన్నాయి. అన్నీ 100% రాలా, కానీ 100% రిజల్ట్ ఉన్నాయి. అలాగే అడ్మిషన్స్ స్కూళ్ళల్లో పోటీలు పడి స్కూలు దగ్గర మా దగ్గర అడ్మిషన్ చేర్చుకోవడానికి అవకాశం లేదని బోర్డులు పెట్టిన రోజులు చూసాం. మళ్ళీ ఆ రోజు తేగలిగినప్పుడు దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అంతవరకు ఇంతేనేమో. రైట్, చూద్దాం. మార్పు కనిపిస్తుందా, లేదంటే గత ప్రభుత్వం మార్కును చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు, లేదంటే నిజంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఇవన్నీ కొత్త స్టంట్స్, గతంలోనే పేరెంట్స్ మీటింగ్స్ ఇవన్నీ జరిగినాయి, కొత్తగా వెళ్ళి చేసేది ఏమి లేదని. కాకపోతే ఇందులో రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అవ్వడం, కాకపోతే ఇవన్నీ విద్యార్థుల పేరెంట్స్ విద్యా వ్యవస్థలో అద్భుతమైన మార్పు వస్తుందని యాక్సెప్ట్ చేస్తారా లేదనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం.